కానీ ఇవాళైతే మీ ఈలలు, గోలలతోనే వచ్చిందనమాట సూపర్బ్‌గా అంటే కంటెంట్ అంతా టీమ్ ముందుకి. మాతో అంత కనెక్ట్ అయిపోయారు కాబట్టి మేము కూడా అలా కనెక్ట్ అవుతున్నాం ప్రతి వాటికి. ఓకే. మైక్ అక్కడి నుంచి మొదలుపెట్టేద్దామా అయితే? ఎవరి దగ్గరికి? ధీరజ్ గారికి. ధీరజ్ గారికి. ఓకే. హాయ్ అండి. హాయ్ సో, అండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇందాక గీత గారు చెప్పినట్టే మిమ్మల్ని చాలా సేపు స్పీచ్ మాట్లాడడం చూసి చాలా బా అనిపిచ్చింది. అండ్ ఇందాక మీరు చెప్పేశారు. బట్ వై ద థాట్ ఆఫ్ టికెట్స్ ఎందుకు లైక్ ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే చిన్న సినిమా కిందనే మనం కన్సిడర్ చేయాలి. సో, చిన్న సినిమాకి ఎక్కువ టికెట్ ఉన్న రేట్‌తో తీసుకుంటే ప్రాఫిట్ వస్తది కదా! సో, ఎందుకు కట్ ఆఫ్ అన్నది మెయిన్ పర్టిక్యులర్ రీజన్. అండ్ అది కాకుండా 50 రూపీస్‌కి కూడా లైక్ షో చూపిద్దామని చెప్పి ఒక థాట్ ఉంది. నంబర్ పెట్టి కూడా చేశారు. ఎందుకిలా? ఇదేం స్ట్రాటజీ అని? స్ట్రాటజీ ఏం కాదండి. 3 థింగ్స్ అండి. ఒకటి ₹100కి ఓటీటీ సబ్స్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నారు. ఎన్నో సినిమాలు చూసుకోవచ్చు. వాళ్ళ ఇది అక్కడ అది ఆ ₹100కే చేస్తున్నప్పుడు మనం ₹100కి సినిమా ఎందుకు చూపియకూడదు? జనాలు ఎక్కువ ఇప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే కలెక్షన్ కాదండి. అంటే మీరన్నట్టు 150 పెడితే, 200 పెడితే కలెక్షన్ ఎక్కువ వస్తది. కలెక్షన్ కాదు. మనకి అడ్మిషన్స్ ఇంపార్టెంట్. ఫుట్‌ఫాల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎంతమంది మన సినిమా చూసారు అనేది ఇంపార్టెంట్. ఎంత కలెక్ట్ అయిందనేది కాదు. ఎందుకంటే ఆ కలెక్షన్ స్టార్ హీరోస్ సినిమాస్ అవన్నీ ఒక వేరే సెగ్మెంట్. ఇందులో మాత్రం ఎంతమంది చూసారనేది ఇంపార్టెంట్. సో, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా. ఇది నేను చెప్పట్లేదు. పీవీఆర్ వాళ్ళు ₹500కి 5 మూవీస్ అని పీవీఆర్ పాస్ అవి పెట్టారు. సో, వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ నేషనల్ వైడ్ ₹100కే సినిమా అని సినిమా డే అని ఒకటి చేశారు. అప్పుడు కూడా పెద్ద నెంబర్స్ చూశారు. సో, జనాల్ని ఎక్కువ మందిని థియేటర్‌కి తీసుకొని వస్తే ఆటోమేటిక్‌గా మనకు రెవెన్యూ బావుంటుంది. అన్నీ బావుంటాయి. అండ్ థియేటర్స్ కూడా ప్రతి ఊర్లో చూసుకుంటే 4 థియేటర్స్ ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు ఈరోజు సినిమాకెళ్ళాలంటే ఆప్షన్ ఒకటో, రెండోనే ఉంటాయి. అయితే 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన 'కల్కి' చూస్తారు. లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకేదైనా కొత్త సినిమా వస్తే ఒకటి చూస్తారు. బట్ 4 థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ సర్వే అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ ఉండాలి. సో, ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే అదేనండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ థియేటర్‌కి వెళ్ళినప్పుడు మీరు సమోసా రేట్ తగ్గించమని నేను అడగలేను. ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా నేను అడగలేను. కూల్ డ్రింక్ రేట్ తగ్గించమని అడగలేను. కానీ మన టికెట్ రేట్ తగ్గించమనే రైట్ నాకుంది. సో, ప్రొడ్యూసరు తక్కువ రేట్‌కి టికెట్ ఇవ్వమని అడిగే రైట్ ప్రొడ్యూసర్‌కి ఉంది. అది గనక ఇవ్వగలిగితే ఫుట్‌ఫాల్ పెరుగుతుంది. అది. రాకేష్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. హలో అండి. ప్రమోషన్స్‌లో బాగా వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే సామాన్యులు కూడా ₹100, ₹50 సినిమా చూపించాలనే మీ థాట్‌కి. కానీ నాకేంటంటే రిస్క్ అనిపిస్తుంది కదా! అంటే మీరు కొంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు. బావుంటే ఓకే. కానీ చిన్న చిన్న రిస్కులుంటాయి. అంటే మీకు యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు ఎంత రిస్క్ బేర్ చేస్తున్నారు? సామాన్యులకు చూపిందాం అనే పాయింట్‌లో. సార్ రైట్. ఇక్కడ రిస్క్ ఉంది సార్. డెఫినెట్‌గా రిస్క్ ఉంది. అండ్ రిస్క్ ఉంది. నాకు ట్రస్ట్ ఏంటంటే ధీరజ్ మీద ఉంది. సో, ఎప్పుడైతే ధీరజ్ ఇలా ఒక ఇలా ₹100కి మనం చూపెడదామని వచ్చినప్పుడు అంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే డీప్‌గా వెళ్ళలేదు. సో, ఓకే. మనం 150ది ₹100 చూపిస్తున్నాం. అంటే ₹50 ఎక్కడో మనం హిట్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చేమో. అంటే నాకు ఇంకా తెలీదు. అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే. ధీరజ్‌కి ఒక గట్ ఫీలింగ్. సరే వెళ్ళిపోదాం. చూద్దాం అసలు ఏంటో. అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో, అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ రిస్క్ అయితే ఉంది. బట్ ఐఎమ్ ష్యూర్ క్యాలిక్యులేట్ అయితే ఉంది. వి క్యాలిక్యులేటెడ్ ద రిస్క్ అరౌండ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వినోద్. హాయ్ వినోద్. హాయ్ సార్. హాయ్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ చేసి